హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్యతో బాధపడే ఎంతోమంది కపుల్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు. సో సాధారణంగా వాళ్ళు చాలా కామన్గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, మేము ట్రీట్మెంట్కి వచ్చాం కదా, మీరు చేసిన ట్రీట్మెంట్ తర్వాత మాకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా? ఒకవేళ రాదు అంటే మరి ట్రీట్మెంట్ మీరు చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా ఎందుకు రాదు అని అడుగుతూ ఉంటారు. సో ఇది చాలా ఎక్కువ మంది చాలా స్ట్రెస్ తీసుకునే విషయం అండి. అంటే అంత ట్రీట్మెంట్ చేసుకున్నాక, అంత ఖర్చు పెట్టాక, అంత తిరిగాక మీరు గ్యారంటీ ఇవ్వట్లేదు, మరి గ్యారంటీ ఇవ్వనప్పుడు మేము ఎందుకు ట్రై చేయాలి? అలా అనుకుంటే మేము న్యాచురల్గానే ఇంకా ట్రై చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. సో సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళకి అండాశయంలో అండం పెరిగి విడుదల అవ్వాలి. మగవాళ్ళలో వీర్య కణాల పరీక్షలో కనీసం కౌంటు కదలే కణాల శాతం అనేది ఉండాలి. ట్యూబ్స్ 2 ఓపెన్ ఉండాలి. బట్ ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నప్పుడు ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నో మనకి అనుకూలంగా ఉండాలి. మనం అన్ని టెస్ట్ కూడా చేయము. సో మనం వీర్య కణాల పరీక్ష చేసినప్పుడు కౌంట్ బాగుందా, కదిలే కణాల శాతం బాగుందా అని చూస్తాం, కానీ స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది టెస్ట్ చేయము. ఎగ్స్ నంబర్ బాగానే ఉందా అనేది చూస్తాం. అండం పెరిగి విడుదల అవుతుందా స్కాన్ ద్వారా మనకు తెలుస్తుంది. గర్భసంచిలో మనకి గర్భసంచి సైజు షేప్ బాగానే ఉందా, గడ్డలు లేవా మనకి స్కాన్లో తెలుస్తుంది. బట్ గర్భసంచిలో పొర మనకి పిండం అతుక్కోవడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మనకు తెలీదు. సో మనము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు గర్భం నిలబడడానికి మనం అనుకూలంగా చేయగలం, కానీ పిండం అతుక్కొని ప్రెగ్నెన్సీ రావడం, ఒక లైఫ్ రావడం అనేది పూర్తిగా మన చేతిలో ఉండదు. సో ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎంత ఖర్చు పెట్టినా కూడా, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చే పద్ధతి అనేది లేదు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిన్గా ఉండే ట్రీట్మెంట్ ఒకటి ఐయుఐ, రెండోది ఐవీఎఫ్. ఐయుఐ అనే ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి అండాశయం నుంచి అండం పెరిగి విడుదల అవ్వడానికి మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి భర్త కణాల్ని గర్భసంచిలోకి అండం విడుదలయ్యే టైంకి పంపిస్తాం. సో దీనివల్ల మనకి అండం విడుదలయ్యే టైంకి ఎక్కువగా కదిలే కణాలు అందుబాటులో ఉంటాయి. సో స్పర్మ్స్ అనేవి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఒకటి తగ్గిస్తాము. ప్లస్ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకొని మనం కదలిక ఉండే కణాలు మాత్రం గర్భసంచిలోకి పంపిస్తున్నాం కాబట్టి స్పర్మ్స్ ఎగ్ని మీట్ అయ్యే ఛాన్సెస్ని పెంచుతున్నాం. బట్ అలా అని అది ఖచ్చితంగా స్పర్మ్ ఎగ్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి మళ్ళీ అది వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది అన్న గ్యారంటీ లేదు. సో వాళ్ళు ఇంట్లో సహజంగా ట్రై చేయడంతో పోలిస్తే అవకాశం పెంచుతున్నాం. అదే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతి చేస్తే మనము ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి భర్త కణాలతో మనమే కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి, ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో అతుక్కుంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఐయుఐలో స్పర్మ్స్ని అందుబాటులోకి పంపిస్తున్నాం, బట్ స్పర్మ్ ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఫామ్ అయ్యి మళ్ళీ ఆ ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో అతుక్కోవడం ఇదేది మన కంట్రోల్లో ఉండదు. ఐవీఎఫ్లో ఇంకా కొంచెం అహెడ్, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఎగ్స్ తీసి స్పర్మ్తో కలిపి ఎంబ్రియోని తయారు చేసి వాటిల్లో మంచి ఎంబ్రియోని కూడా మనం సెలెక్ట్ చేసి గర్భసంచిలో పెట్టడం వరకు చేయగలుగుతాం. పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో అతుక్కోకపోవడం మన చేతిలో ఉండదు. ఎంబ్రియో కనుక జన్యుపరంగా బాగుండి అతుక్కోవడానికి పొర అనుకూలంగా ఉండి రిసెప్టివ్గా ఉంటే, అండ్ మనము టైం అనేది కరెక్ట్గా మ్యాచ్ చేసి, అంటే ఎంబ్రియో ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉన్న టైంలో ఎంబ్రియో కనుక పెడితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ సరిగ్గా జరిగితే ఇవన్నీ మ్యాచ్ అవుతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ ప్రొసీజర్ కూడా మనకి గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టుగా అయితే ఉండదండి. ప్రయత్నం చేస్తే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇంట్లోనే మీరు ట్రై చేయాలి అనుకున్నా మీరు ట్రై చేయొచ్చు. అంటే ఒక కపుల్ వచ్చినప్పుడు మీకు అసలు సహజంగా ప్రెగ్నెన్సీ రాదు, మీకు అసలు అవకాశమే లేదు అనేది అయితే ఉండదు. మ్యాక్సిమం ఎంతో కొంత ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా మీరు సహజంగా ట్రై చేస్తూనే ఉండండి అని చెప్తాము. చాలాసార్లు ఐయుఐ చేసి ఫెయిల్ అయ్యి, ఐవీఎఫ్ చేసి ఫెయిల్ అయ్యి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవకాశం తక్కువ కాబట్టి దాని మీద డిపెండ్ అవ్వద్దు, ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం.
ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు సక్సెస్ రేట్ని డిటర్మిన్ చేసేది ఏజ్ అనమాట. వయసు ఎక్కువయ్యే కొద్దీ ట్రీట్మెంట్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. సో మ్యాక్సిమం ఒక 2 years మీరు సహజంగా ట్రై చేయండి. అప్పటికి మీకు ప్రెగ్నెన్సీ అందకపోతే ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించండి. మీకున్న ఆప్షన్స్ తెలుసుకోండి, దేనికి ఎంత సక్సెస్ రేట్ తెలుసుకోండి, ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.